స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే ప్రధాన పవన్ నీవే ప్రధాన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే ప్రధాన నీవే ప్రధాన glory ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే ప్రధాన నీవే ప్రధాన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అందరూ కలిసి బిగ్గరమైన స్వరముతో నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని ఆమను అనచి అధికారులను అదముల చేసిన నీకు అహమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది అందరు కలిసి పాడదాం బిగ్గరమైన స్వరముతో అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యం అవునయ్యా నీకు అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు ప్రభువా అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదానా అవునయ్యా నీవే కదానా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 పరిశుద్ధుడైన మా దేవ కృపగలిగిన మా తండ్రి సర్వశక్తిమంతుడా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడానికి స్తోత్రాలు ఈ రాత్రి నిన్ను జ్ఞాపకము చేసుకొని ఇదిగో ప్రభువా చిన్న సంఘముగా మేము అందరము కూడుకొని అద్వితీయ శక్తి కలిగిన దేవుడిగా పరలోకము నుండి మీరు భూలోకానికి వచ్చి అయా పాపుల కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి
ఇదిగో మాలో ఉన్న ప్రతి విధమైన దోషాన్ని తీసివేసిన సర్వాధికారి అయిన మా దేవానికి స్తోత్రములు ప్రభు అంటూ, యేసయ్యా నీవు ఘనమైన దేవుడు ప్రభు, గొప్ప దేవుడు ప్రభు. అయ్యా, ఎవరైతే నీ సన్నిధికి వస్తారో వారు నీవు త్రోసివేసే దేవుడు కాదయ్యా. అయ్యా, ఈ రాత్రి అందరైతే ఏ సమస్య ద్వారా నీ సన్నిధిలో చేర్చబడ్డారో, అయ్యా ఏ కన్నీటి ద్వారా నీ సన్నిధిలో అయ్యా మీరు చేర్చబడ్డారు ప్రభు, ప్రతి విధమైన బాధ, కష్టము, దుఃఖము, వేదన, కన్నీరు, అనారోగ్యము యేసు నామములో కొట్టివేయబడునుగా కానీ ప్రార్థన చేస్తాను. నిత్యముగా వచ్చిన వారందరి మీద నీ కృపను కనబరచండి తండ్రి. ఈ కడవరి దినాల్లో ఉన్న మా భక్తి జీవితం, ఈ కడవరి దినాల్లో ఉన్న మా విశ్వాస జీవితం, అయ్యా ఈ కడవరి దినాల్లో ఉన్న మా ఆరాధన భక్తి జీవితం ప్రభా, దినదినము నూతన పరచబడ్డానికి సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో నిశ్చయముగా వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన వాడానికి స్తోత్రములు ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసినప్పుడు ప్రభువా, నీవు తప్పితే మాకు వేరొక ఆధారం ఏమీ లేదయ్యా. అయ్యా, మా తండ్రివి నీవే, మా తల్లివి నీవే, మా కోటవు నీవే, మా కొండవు నీవే. అయ్యా, మేము నమ్ముకున్నావా, మా విముఖుడవు నీవేనని ప్రభువా. అయ్యా, ఈ రాత్రి నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా, ఈ రాత్రి నీ సన్నిధిలో మేము చేర్చబడిన వారమై ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడా, నాలో మాలో మా అందరిలో ఉన్న ప్రతి బలహీనత నుంచి మాకు విడుదల దయచేయండి అడుగుతాం. యేసయ్యా, ఏ బలహీనతల చేత నేను పట్టబడ్డాను, ఏ బంధకాల చేత నేను పీడింపబడుతున్నాను, ఏ చీకటి కార్యములు నా జీవితాల్లో ఏలుబడి చేసి అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేస్తున్నాయి ప్రభువా. గొప్ప విడుదల ఈ రాత్రి నాకు కలగాలి గాక అని ప్రార్థన చేద్దాం. గొప్ప స్వస్థత నాకు ఈ రాత్రి వచ్చును గాక అని ప్రార్థన చేస్తాం. ఇదిగో గొప్ప ఆదరణ నాకు ఈ దినాన కలుగును గాక అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన మన అందరూ కూడా నోరు తెరిచి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, పరిశుద్ధుడానికి స్తోత్రములు తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అడుగుదాం ప్రతి ఒక్కరు కూడా. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిట్లో నన్ను దాచుకున్న ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, పాడదాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. అవును ప్రభువా, నీ ప్రేమ చాలా గొప్పదయ్యా. అయ్యా, నీ ప్రేమ చాలా విలువైనది ప్రభువా. లోకంలో మనుషులు మా దగ్గర నుంచి ఏదో ఆశించి మమ్మల్ని ప్రేమిస్తారేమో కానీ తండ్రి, మీరు నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారయ్యా. విడువక మా ఎడల కృప చూపుచున్నటువంటి తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. ఇది నాన్న నీ సన్నిధిలో చేరి కూడిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ ఆరాధన కూడికలో తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధికరంగా మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని తండ్రి, నీ వాక్యము కొరకు నీ సేవకులు మా మధ్యలోనికి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక బలమైన వాక్య వర్తమానాన్ని రాత్రి మా అందరికీ మీరే వినిపింప చేయమని, కూడి వచ్చిన మా అందరికీ మీరు తోడై ఉండి కృప చూపి నడిపించి బలపరచమని, సర్వశక్తి కలిగిన యేసు నామములో ఈ ఆరాధన కూడికని మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందామండి, అందరు కూర్చుందాం. అందరు కూర్చుందాం. మరి 3 వాక్యాలు చదవబడతాయి గనక యెషయా గ్రంథము, మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ తమ్ముడు వచ్చి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మన మధ్యలో ఉన్నటువంటి సందీప్ తమ్ముడు చదివి వినిపిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి
దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధ లేఖన భాగం నుంచి పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, 575 పేజీ నంబర్. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో బలపరుచునుగాక. మరి ఇంకా ఆసక్తి కలిగిన వారు మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు ఆసక్తి కలిగిన వారి ఎదురుకొచ్చి మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనం వరకు చదువుకుందాం. మరి ఆసక్తి కలిగిన వారు ఎదురుకొచ్చినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి భారతి గారు మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు చదువుతారు. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 22 చదువుకుందామని. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవదెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెను. ఈ దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. లోకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి అనిల్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. లోకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11 వచనాలు. 8 నుంచి 14 వచనాలు. 8 నుంచి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఎండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం మన దేవునికే చెల్లునుగాక. ఆమేన్. మరి పిలువబడగా మన మధ్యలో వచ్చినటువంటి యవన సేవకులు నవీన్ గారు ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. క్రీస్తుని గురించి, క్రిస్మస్ గురించి. మరి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు ఆలకిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వెలుగు మీకు కలుగును గాక. వెళ్ళిపోయిన వారి కంటే మీకు నిత్యం ఒక దీవెన కలుగును గాక, ఒక ఆశీర్వాదం కలుగును గాక. గ్రీటింగ్స్ తెలియపరిచి ప్రాముఖ్యమైన సందేశానికి దైవజనునికి సమయాన్ని అప్పగిస్తాను. యెషయా గ్రంథంలోని
యెషయా గ్రంథము 9వ అధ్యాయంలోని 1 నుంచి 6 వచనాలు చదువుదాం. మొదటి వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం. అయినను ఆమేన్. మొదటి వచనం త్వరగానే నేను ముగిస్తాను. ఇక్కడ కొన్ని దేశాల గురించి అనగా, పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను, అంత్యకాలమున ఆయన సముద్ర తీరమును అనగా యోర్దాను నది అద్దరి అన్ని జనులు కలిగిన ప్రదేశమును, హల్లెలూయా హల్లెలూయా, ఇశ్రాయేలు దేశంలోని అక్కడ కొన్ని దేశాల గురించి ఆయన ప్రభువు అయిన ఆ దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడేది ఎవరంటే యెషయా ప్రవక్త. ఈ ప్రవక్త మాట్లాడుతూ ఒక సందేశం చెప్తున్నాడు. ఏమని సందేశం చెప్తున్నాడంటే, ఇదిగోండి కొన్ని ప్రాంతాల్లో మన ఊర్లో మనం కలిగే ఉంటాం, కొన్ని యొక్క స్ట్రీట్లు మనం కలిగే ఉంటాం, కొన్ని కుటుంబాలు మనం కలిగే ఉంటాం. అని మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో, మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో వారు చేసిన పనిని బట్టి, వారు చేసిన ప్రవర్తనను బట్టి, అక్కడ వారు మనుషులు జరిగించిన వాటిని అన్నిటిని బట్టి, ఇదిగో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వారిని జాలరులని, లేకపోతే మరొక ప్రాంతంలో ఉన్న వారిని ఆవృత్తి కలిగిన వారు, లేకపోతే ఆ పనిని చేసేవారిని వాటిని బట్టి పోలుస్తూ ఉంటారు. అదే క్రమంలో ఇక్కడ ఈ దేశాల గురించి యెషయా ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఒకప్పుడు వెలువబడిన ప్రాంతాలు, ఒకప్పుడు అవమానపరిచిన ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో లోక నీతి లేకపోతే లోకపు అలవాట్లు కలిగిన ప్రాంతాలుగా ఆ ప్రాంతాలు ఉన్నాయి. యెషయా ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఒకప్పుడు నువ్వు విడవబడిన ప్రాంతమేమో, లేకపోతే దూరపరిచిన ప్రాంతమేమో, ఆ ప్రాంతంలో దొంగతనాలు జరిగాయేమో, ఆ ప్రాంతంలో మరో రకంగా ఆ పాప క్రియలు జరిగాయేమో, అలాంటి ప్రాంతాలకి యెషయా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? ఇదిగో నువ్వు విడవబడిన దాని ప్రాంతమేమో, నువ్వు హేళన చేయబడిన ప్రాంతమేమో, అక్కడ ప్రజలను బట్టి ఆ ప్రాంతమును బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్క ఊర్లో, ఇదిగో ఆ ఊరు వెళ్తే పలానా జరిగిద్ది, ఆ ప్రాంతం అయితే పలానా జరిగిద్ది, పలానా స్ట్రీట్కి అయితే పలానా జరిగిద్ది అని అనుకుంటాం కదా. అలాగే ఈ జెబులోని ప్రాంతముల గురించి, ఇక్కడ రావి నఫ్తాలి ప్రాంతముల గురించి, ఆ దేశముల గురించి యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏంటంటే, ఇదిగో ఒక ప్రాంతం ఉన్నది కదా, ఆ ప్రాంతంలో రాబోతున్న రోజుల్లో ఇదిగో దేవుడని వారు పుడుతున్నాడు, ఆయన రక్షకుడు యేసు. ఆ యేసు పుట్టిన తర్వాత ఆ ప్రాంతములకి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మన ఒక్కోసారి కొన్ని పరిణామంలో మన కుటుంబాన్ని బట్టి, మన కులాన్ని బట్టి, ఇలా మన ప్రాంతాన్ని బట్టి, మన భాషను బట్టి, మన నడవడిని బట్టి, మన ప్రవర్తన బట్టి, అయ్యో నన్ను వెలివేశారు, నన్ను ఇలా చూస్తున్నారు, నన్ను చిన్న చూపు చూస్తున్నారు అనుకుంటాం. కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు ఏంటంటే క్రీస్తు ఉదయించాడు. ఆయన ఉదయించి మన మీదకే మహిమ తెచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అదే అంటున్నాడు మొదటి మాట యెషయా మాట్లాడుతూ, ఈ 9వ అధ్యాయంలో మొదటి మాటగా, నేను మనలందరినీ కూడా ఆయన మహిమ కలిగిన వ్యక్తులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల కాపరుల చుట్టూ ఏం ప్రకాశించినదండి? వెలుగుతో పాటు ఆ మందను కాయుచున్న గొర్రెల కాపరుల చుట్టూ మహిమ. ఎందుకు మహిమ ప్రకాశించినది? చీకటిని తొలగించి, మొదలుగా అక్కడ అంటనమాట మహిమ ప్రకాశించినది. రెండో మాట చూద్దాం, 2వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఆమె నిశ్చయముగా మనందరి మీద దేవుడు వెలుగు ప్రకాశించునుగాక. ఏంటి వెలుగు గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట్లాడతారు, ఇద్దరు మనుషులు ఉంటారంట ఈ లోకంలో. ఎవరంటే చీకటి కలిగిన మనుషులు, వెలుగు కలిగిన మనుషులు. ఇద్దరే ఉంటారు ఈ లోకంలో. నీతిని, యథార్థతని, భక్తిని, విశ్వాసాన్ని ఆయన కనపరిచేవారు వెలుగు సంబంధులుగా ఉంటారు. చీకటి సంబంధులు అంటే అన్యాయము, అపవిత్రత, దోషము, వీటినన్నీ కలిగి ఉంటారు. ఈ లోకంలో 2 మనుషులు కలిగి ఉంటారు. అందులో చీకటి కలిగిన ప్రజలు, వెలుగు కలిగిన ప్రజలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకప్పుడు లోకంలో కలిసిపోయిన మనందరి మీద ఆ చీకటిని తొలగించి నిత్యముగా వెలుగు కలిగించునుగాక. ఈ యెషయా ప్రవక్త 2వ మాట ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో చీకటి కలిగిన ప్రజలారా, చీకటి కార్యం చేస్తున్న ప్రజలారా, ఇదిగో పాపం చేస్తున్న ప్రజలారా, ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఏంటంటే యేసు క్రీస్తుని పుట్టిన తర్వాత మిమ్మల్ని చీకటిల నుంచి వెలుగులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నవారమే కాదంటారా? నేనైతే చీకట్లో ఉన్నవాడిని నా యవన దశలో, నా బాల్య దశలో.
నేను ఎదుగుతున్నప్పుడు చీకటి పనులు చేయడం, అది మా మమ్మీకి మా నాన్నగారికి చెప్పకుండా లోకంలో తిరుగుపోవడం, చక్కగా చదువుకోకుండా నాకు ఇచ్చిన సమయాన్ని వృధాపరచడం. ఏమంటారండి? చీకటికి ఆరులు కాదంటారా? ఒక్కనాడు యేసు దర్శించాడు, ఆనాటి నుంచి నాలో ఉన్న చీకటి క్రియలు పోయి వెలుగు క్రియలు వచ్చినాయి. హల్లెలూయా. నీతిగా జీవించడం, యథార్థతగా జీవించడం, భక్తి కలిగి జీవించడం, అదే బాప్తీసం ఆహాను అదే ప్రవచిస్తున్నాడు. ఇదిగో నశించిపోతున్నారు మీరు ఈ లోకంలో కలిసిపోయి, నమ్ముకోనండి దేవుణ్ణి అని. మూడో మాట అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, 3వ వచనం చదవనమ్మా. ఆమేన్. 3వ వచనంలో ఏమంటాడంటే యెషయా ప్రవక్త, మనల్ని అందరికీ కూడా ఆయన ఏం కలగజేస్తానంట? వృద్ధి కలుగజేస్తానంట. హల్లెలూయా. నిశ్చయముగా వృద్ధి కలుగును గాక. 2026 మీరేమనుకుంటున్నారు? కానీ నేను ఒకటి అనుకుంటున్నాను, అదేంటంటే నేను వినని సంగతులు విందును గాక, నేను ఎక్కలేని కొండపైకి దేవుడు నన్ను ఎక్కించును గాక. 2026 సంవత్సరం మన జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. మీరు యేసును నమ్ముకున్నాక ఏం కలిగిద్దాయి అంటే, ఇదిగో మీలో వృద్ధి కలుగుతుందని చెప్తున్నాడు ఆయన. ఒక వృద్ధి కలుగుతుందంట, ఒక ఆధ్యాత్మికంగా వృద్ధి. అదే అంటే ఇక్కడ, ఇదిగో నీవు జన్మను విస్తరింప చేయుచున్నావు, ఇదిగో సంతోషం వృద్ధి కలగజేయుచున్నావు. ఈ వృద్ధి ఎక్కడ దొరుకుతుంది అంటే క్రీస్తులో కలుగుతుంది. ఈ సంతోషం ఎక్కడ కలుగుతుంది అంటే క్రీస్తులో కలుగుతుంది. క్రీస్తుకి ఎందుకు జన్మించాడంటే, ఇదిగో నేను బలపరచడానికి, నేను వృద్ధిపరచబడ్డానికి. హల్లెలూయా. అప్పటికి యెషయా ఎక్కడ ఉన్నాడు తెలుసు అంటారా? కఠినమైన పరిస్థితుల్లో ఉంటాడు అప్పటికి. మీరు మొదటి వచనం చూస్తే, మొదటి వచనంలో అక్కడ చాలా స్పష్టంగా చెప్తాడు. ఉజ్జీవతమని గురించి చెప్తూ యెహోవా మాట్లాడుచున్నాడు అనే విషయం చెప్తూ, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గము, నేను నీ పిల్లల్ని పెంచి గొప్పవారంగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే యెషయా ప్రవచించే సమయానికి అక్కడ వారికి ఏం అర్థం కావట్లేదు. ఇదేంటి, వేడబడిన వారి మీద వెలుగు వస్తుందట, మరణాచరణ గలవారికి వెలుగు వస్తుందంట, మహిమ వస్తుందంట, వృద్ధి కలుగుతుందంట. అప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఎక్కడ ఉన్నారండి? బానిసత్వంలో ఉన్నారు కదా. అనంటారా? దేవుడు నిశ్చయంగా మనందరూ వృద్ధి కలగజేయను గాక. మొన్నటి దిన నేను క్రిస్మస్కి వెళ్ళాను. క్రిస్మస్కి వెళ్ళిన తర్వాత నాకు అందరూ తెలిసిన ఒక అమ్మమ్మల వారు ఉంటే, క్రిస్మస్ అయిపోయిన తర్వాత ఆవిడని అడిగాను వెళ్ళి. ఏమని అడిగానంటే, అమ్మమ్మ ఇంత బాగా నైటు 11-12 వరకు నువ్వు ఉన్నావు కదా, ఏం వాక్యం విన్నావని అడిగాను. నిజం చెప్పమంటావు అని అడిగింది ఆవిడ. అదే ఏమంటే, నిజం చెప్పి మరి ఎంతవరకు మాట్లాడాను కదండి. వాక్యం వెళ్ళలేదు కానీ కేక్ బాగుందిరా అన్న. బాగానే మంచి కేక్ తిన్నా కదా, బాగానే ఉంది కదా అని. అబ్బాయి అది కాదు, ఈ కేకులు తింటే షుగర్ వచ్చేస్తే షుగర్లెస్ కేకులు ఏమైనా ఉన్నాయని అడిగిందండి. ఏమి అడిగిందాను? షుగర్లెస్ కేకులు మరి ఉన్నాయో లేవో తెలియదు. ఈసారి షుగర్లెస్ కేకులు పెట్టరు బాబు అన్నది. లేదయ్యా, నీకు రక్షణ తొందరగానే వస్తుందని. అంటే మనం అనుకుంటాం క్రిస్మస్ అంటే కేకులు, మంచి ప్రోగ్రాలు, అది కాదండి. మన ఆత్మను బలపరుచుకోవడం. హల్లెలూయా. దైవజనులు ఎంతో ప్రయాసపడి వచ్చి ఉన్నారు. నిశ్చయంగా వారి ఉపదేశం ద్వారా మనం బలపడదుము గాక. 4వ వచనం ఒకసారి చదువుదాం. చాలమ్మా. 4వ మాట ఏమంటున్నాడు యెషయా? కాడి. ఏంటంటండి, మనం మోస్తూ ఉంటాం, మనకు బరువు తెలియదు, అలవాటు అయిపోయి కొన్ని విషయాలు బలహీనతలో చేసేస్తూ ఉంటాం. నిశ్చయముగా మన కాడి విరక్కొట్టబడును గాక, మన బరువు నుంచి విడుదల పొందుకుందుము గాక, మనకు మంచి విశ్రాంతి కలుగును గాక. ఈ కాడి విరగొట్టడానికి ఆయన మహిమని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి అపవాదని కాడిని విర్రకొట్టి మనకి విజయమును దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వసించిన వారికి ఇక కాడి మాను మోయవలసిన పని లేదు. ఇక ఆయన యందు విశ్వసించిన వారికి నిశ్చయంగా ఆయనలో విశ్రాంతి కలుగుతూ ఉంటుంది, ఆయనలో సమాధానం కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ విడిచిపెట్టే లోకంలో కలిసిపోతాను, లోకమైన దయ్యం అనుకుంటే, ఇదిగో మీరు మోయలేని కాడి మీరు మోస్తూనే ఉంటారు. నిశ్చయంగా ఆయన వచ్చిన మాట ఏంటంటే, మీ కాడి మాను విరక్కొట్టడం. హల్లెలూయా. నిశ్చయంగా మన భారం నుంచి మనం తొలగింపబడి మనకి చక్కగా నెమ్మది కలిగిన రోజులు అనుగ్రహింపబడును గాక. 5వ మాట చదువుదాం. హల్లెలూయా. మీ శత్రువులు మీ ముందు నిలవకుండా గొప్ప అభిషేకంతో మిమ్మల్ని నింపును గాక. నీ శత్రు బలవంతుల మీద మనకు అధికారం అనుగ్రహించును గాక. మనం దాడి చేస్తున్నారా లేదంటారా? ఆర్థికంగా దాడి చేస్తున్నాడంటారా? అది ఒప్పుకోకపోయినా అందరి జీవితంలో ప్రస్తుత కాలంలో ఒక దుష్టుడు బాగా ఏదైనా బలహీనపరిచేది ఏదైనా ఒక ఉన్నదంటే అది ధనం విషయంలోనే. ధనం ఏంట? సమస్తములు కీడులకి మూలం కాదంటారా? ఆ మూలమైన ధనాన్ని మన జీవితంలో ముందుగా పెట్టి మన జీవితాన్ని వెనక లాగుతూ ఉంటాడు.
అందుకే శత్రువును మనం లయపరచుదుము గాక. ఆ శత్రు పన్నాగలు మనం తెలుసుకునే ఆలోచన జ్ఞాపశక్తిని దేవుడు మనకు అనుగ్రహించును గాక. అక్కడ 5వ మాట ఏమంటున్నాడంటే, ఇదిగో శత్రువును దహించే శక్తి మనకు అనుగ్రహింపబడును గాక. ఇది యెషయి అక్కడ ఉన్న ప్రజలందరికీ బోధిస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ ఆశ్చర్యమే చూస్తున్నారు ప్రియులారా. మీరు చూసినట్టే. హల్లెలూయా. మీరు చాలా ఆశ్చర్యంగా హల్లెలూయా. ఏంటండి 6వ మాట చదువుదాం. మనకు శిశువు ఎవరు పుట్టారండి? తర్వాత చదవండి. ఆమేన్. ఇక్కడ అంటున్నమాట ఆయన పుట్టుకలో ఉన్న విశిష్టత చెప్తున్నాడు ఆయన. అప్పుడు యెషయా అక్కడ ప్రవచిస్తున్నప్పుడు ఆయన ఆశ్చర్యకరుడట, ఆలోచనకర్త అంట, ఇప్పుడు నిత్యుడగు తండ్రి అంట. ఇవన్నీ ఉన్నది అవన్నీ మనలో పెట్టడానికి. హల్లెలూయా. మనము కూడా లోకానికి ఆశ్చర్యంగా ఉండగలగాలి, సమాధానంగా ఉండగలగాలి, ఆయన రాజ్యమును మోసేవారంగా ఉండగలగాలి. హల్లెలూయా. 6వ మాట అని అంటున్నాడు, ఇదిగో రాబోతున్న రోజులో మన జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడును గాక, అద్భుతంగా మార్చబడును గాక, క్రీస్తును మోసే బిడ్డలుగా మనమందరం మలచబడుదుము గాక. 7వ మాట అక్కడ చెప్తే ఏమంటాడంటే, ఆమేన్. ఆమేన్. దేవుడి మాట దీవించును గాక. ఏంటంట? మితి లేని వృద్ధి. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశం అంతా క్రైస్తవం ఉందంటారా లేదంటారా? ఓన్లీ భారతదేశం ఉందంటారా? ప్రపంచ దేశాలు అనేవి ఉందంటారా? దాదాపుగా మన ప్రపంచ జనాభా 800 కోట్లు అనుకుంటా. 800 కోట్లలో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ యొక్క క్రీస్తుని నమ్ముకునేవారు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మితి లేని వృద్ధి కలిగిందా లేదా? ఎక్కడికైనా వెళ్ళండి, మీరు ఏ దేశమైనా వెళ్ళండి, ఏ చోటుకి వెళ్ళండి, ఈ క్రైస్తువుని అంటే క్రీస్తును ప్రకటించే సైనికులు ఉంటారు, క్రీస్తును బోధించే ఉపదేశకులు ఉంటారు, క్రీస్తును ఆరాధించే విశ్వాసులు ఉంటారు. హల్లెలూయా. దేవుడు క్రీస్తు ద్వారా మితి లేని వృద్ధి కలగజేశాడు. అందుకే అంటున్నాడు, ఆయన సింహాసనం అనగా దావీదు సింహాసనము ఎవరి ద్వారా స్థాపించి స్థిరపరిచాడంటే అది యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఇదిగో యెషయా గ్రంథంలోని 9వ అధ్యాయం దాదాపుగా 7 వచనాలు చూపించాను. ఇవన్నీ 7 ప్రవక్తలుగా అంటే 7 ప్రవచనాలుగా యెషయా మాట్లాడుతున్నాడు. ఒకటి మహిమ గల దానిగా మనల్ని మారుస్తానన్నాడు, వెలుగుగా మనల్ని మారుస్తా అన్నాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో వృద్ధి కలగజేస్తానన్నాడు. వృద్ధితోనే పాటు ఆయన మనల్ని అంటున్నాడు, ఇదిగో సంతోషం కలగజేస్తానన్నాడు. ఇవన్నీ కూడా మనం కలగజేసేది మన జీవితంలో క్రీస్తుని నమ్ముకొని, క్రీస్తుని విశ్వసించి, క్రీస్తుని వెంబడించగలిగితే మీ జీవితం ఒక ఆశ్చర్యకరంగా మార్చబడును గాక. ఎంతమంది విశ్వసిస్తున్నారండి ఈ రాత్రి? అందరు విశ్వసిస్తున్నారా? అందరు విశ్వసిస్తున్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ రోజు అలాగే చప్పట్లు కొట్టేస్తున్నాను. అయ్యగారు ఏంటండి బాబు అన్నిసార్లు కొట్టేస్తున్నారు ఏంటన్నాను. నా ముందు ఉన్నాడు చక్కగా వారు దూర ప్రాంతానికి వెళ్ళాను, నిద్రిస్తున్నారు కనుక. హల్లెలూయా. మీరు నిద్రపోవాలని అనేక సార్లు చప్పట్లు కొడతాం. హల్లెలూయా. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడితే దేవుని నామమున హల్లెలూయా. హల్లెలూయా. 7 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బైబిల్ ఫ్రిడ్జ్ మీద షెల్ఫ్లో పెట్టకుండా మరొకసారి చదువుకోండి. దేవుడు మిమ్మల్ని వెలిగించును గాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించి మన జీవితం ఫలింపచేయను గాక. నాకు అవకాశం ఇచ్చిన రాబోతు జాషువా గారు ప్రత్యేకంగా వందనం తెలియచుకున్నాడు. ఆ స్నేహితుడు కాబట్టి కొంచెం తర్వాత దైవజనులకు ప్రత్యేకంగా వందనం తెలియచుకుంటాను. విన్నా మీ అందరికీ కూడా అమ్మా బాగా తిన్నారా? అరిగిపోను గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి వాక్యాన్ని మన కొరకు రాజమండ్రి ప్రాంతం నుంచి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి సేవకులకు నా నిండు వందనాలండి. మరి యవ్వన ప్రాయంలో తన నడాన్ని కట్టుకొని క్రీస్తు కొరకు, దేవుని రాజ్యం కొరకు అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తున్నటువంటి నవీన్ గారికి మీరు అందరూ ఒకసారి వందనాలు చెప్తారా? ఆయన నేను కలిసి విజయవాడలో చదువుకున్నాం. ఆయన సేవకు వస్తారని ఆయనకు తెలియదు, నేను సేవ చేస్తానని నాకు కూడా తెలియదు. దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఎక్కడికి కలిపాడు? విజయవాడలో కలిపి పరిచర్యకు గొప్ప బాటలు మాకు వేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తల్లిదండ్రులకి చాలా ఆశ్చర్యం అన్నమాట. ఏంటో తెలుసా? ఈయన సేవకుడు అవుతాడని కుటుంబంలో ఎవరికి తెలియదు, నేను సేవకుడిని అవుతానని మా కుటుంబంలో ఎవరికి తెలియదు. దేవుడు చేసే కార్యాలట కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కాదు. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ఆయనకి నువ్వు సమర్పించుకోగలిగితే నీ జీవితం ఎలా ఉంటుందంటే
నీ ఊహకు అందని కార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు? అందరు నమ్ముతున్నారు కదా. ఊహకు అందని కార్యాలు మీరు చూడాలి అని అంటే మీ జీవితాలను ఎవరు సమర్పించుకోవాలి? సజీవ యాగముగా మన జీవితాలను దేవుడికి సమర్పించుకునే వారిగా ఉందుముగాక. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆనందం. కేవలం పండగను చూసి ఆనందించేవారిగా కాదట. ఆయన ఎందుకు వచ్చాడో మనము తెలుసుకొని ఆ మార్గంలో నడిస్తేనే నిజమైన పండగ, నిజమైన క్రిస్మస్. అట్టి భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మరి మన మధ్యలో జానయ్య గారు ఉన్నారు కనుక మరి ఆయన మీ అందరికీ కూడా బాగా సుపరిచితులు. మరి ఉప్పరగూడెం గ్రామంలో పెంతెకోస్తు చర్చిలో చక్కటి సేవ చేస్తున్నటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారు కనుక ఆయన అలాంటి వాళ్ళు ఒక చిన్న మాట చెప్పి అన్నయ్య గారికి సమయాన్ని ఇస్తాను. ఆయన పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఒకేలాగా ప్రేమిస్తాడండి. హల్లెలూయా. ఇప్పుడు జాషువాగా నేను చిన్నవాడినే, ఆయన ఎంతో గొప్ప సేవ చేసి అనేక మంది పెద్ద పెద్ద సేవకులతో తిరుగుతున్న ఆయన, కానీ ఎక్కడ కనిపించినా కానీ వందనాలు తమ్ముడు అంటాడు. హల్లెలూయా. కానీ అలాంటి ప్రేమను దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి సహోదరులుగా, ఒక సాటి సేవకులుగా మమ్మల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ చిన్న సంఘాన్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చినటువంటి అన్నయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయాన్ని అన్నయ్య గారికి ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ కూడా శ్రద్ధగా ఏం వినాలి? దేవుని వాక్యం వెంటనే అన్న వాళ్ళు చేయి చూపించండి. ఈ చెవితో వాక్యం విని ఈ చెవితో వదిలేస్తాను అన్న వాళ్ళు చేయి చూపించండి. ఇద్దరు చేయలేగిస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఈ చెవితో విని ఈ చెవితో వాక్యాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదట. వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని హృదయంలో ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని ఏం చేయాలట? వినాలి, విన్న వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలో భద్రపరుచుకోవాలి. భద్రపరుచుకున్న వాక్యానట ఎప్పటికప్పుడు నెమరు వేస్తూ ఉండాలట. ఏం చేయాలి? ఒక ఉదాహరణకు చెప్తాను. గేదె గడ్డి తిన్న తర్వాత ఏం చేస్తుందట? నెమరు వేస్తుంది. అది నెమరు వేయకపోతే అరుగుదల అనేది దానికి రాదట. కానీ క్రైస్తవులుగా ఉన్న మనం కూడా వాక్యాన్ని విన్న తర్వాత వాక్యాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఏం చేయాలి? కాబట్టి క్రైస్తవ పిల్లలుగా పిలువబడుతున్న మనం అందరం కూడా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా కానీ దేవుని గూర్చిన వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉందుముగాక. కాబట్టి మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మరి సమయాన్ని అన్నయ్య గారికి ఇవ్వడం జరుగుతుంది. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు మన కొరకై పుట్టెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో మరి చక్కటి సమయాన్ని దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించినటువంటి విధానం బట్టి మొదటగా దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి యొక్క క్రిస్మస్ కార్యక్రమానికి దేవుని యొక్క మాటలను మీకు అందించడానికి దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క దాసులు, మరి సోదరులు, మరి జాషువా సోదరుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది రెండవసారి మీ మధ్యకి రావటం. గడిచినటువంటి కాలంలో మరి ఉపవాస కూడికలకు వచ్చి దేవుని యొక్క మాటలను మీకు అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మరొక్కసారి నన్ను ప్రేమించి మరి చక్కటి అవకాశాన్ని, సమయాన్ని కూడా మరి తమ్ముడు జాషువా ద్వారా నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మరి దేవునికి వందనాలు, అలాగే సోదరుడికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎంతో దేవుని యొక్క సేవ విషయంలో మరి ఎంతో ఆసక్తితో దేవుని కొరకు అనేక ఆత్మలు రక్షించాలని, దేవుని కొరకు ప్రయాసపడాలని, మరి తన యొక్క యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మరి దేవుని యొక్క పనిలో మరి చక్కగా మరి నడుస్తున్నటువంటి సోదరుడికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాత్రికాల సమయంలో మరి
దూర ప్రాంతం నుంచి మరి మన మధ్యకు వచ్చినటువంటి మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట, రక్షకుడు దయించినాడు. రారె గొల్లబోయులారా, రక్షకుడు దయించినాడు. రారె గొల్లబోయులారా, తక్షణమున బోయి మాన రీక్షణ ఫలమందుదాము. రక్షకుడు దయించినాడట, మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మరి దూర ప్రాంతం నుండి సోదరులు నవీన్ గారు కూడా మన మధ్యకి రావడం ఎంతో ఆశీర్వాదకరం. వారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి యొక్క సువార్తను మరి దేవుని యొక్క మరి యొక్క సేవా పరిచర్లకు మరి తోడ్పడుతున్నటువంటి మరి దేవుని బిడలు మరి ఆల్పల్లి యేసు గారు కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ రాత్రి కాల సమయంలో చేరి వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకి, మరి యవనస్తులకు, ప్రతి ఒక్క బిడ్డకి ప్రభునామన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌల్ గారు వచ్చారా రాలేదా? వచ్చారంట. ఆ టోపీ పెట్టుకుంటే ఎవరో మాకు కనపడతలేదు. మీకు పాటిచ్చారా లేదా? అది మీ పని అయిపోయినట్టే, ఇంకా పాటిస్తే అయిపోయినట్టే. ఇంకా దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా పాపం పాట కోసం వెళ్తారు ఆయన. వాక్యం ఎలాగున్నా లేకపోయినా కానీ పాటిస్తే పండగ ఆయనకి. దేవునికి స్తోత్రం. ఇంకేం పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు, భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పాట ఇవ్వాలి. లేకపోతే అక్కడి నుంచి నడిచి వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని సందులో ప్రియులరా, మరి దేవుని రాత్రి కాల సమయంలో మరి యొక్క ప్రాంతంలో చక్కటి పరిచర్య జరిగిస్తున్న విధానం బట్టి దేవదేవునికి వందనాలు. మరి అందరూ కూడా వచ్చారా భోజనం చేసి? కొన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి, ఇందాక ఇంకా కొంచెం ఖాళీగా ఉన్నాయి. వీళ్ళందరూ ఎత్తబడ్డారా దేవుడబడ్డారా అనుకున్నాను. రాకడ సమయంలో ఇలాగే ఉంటుందంట. ఎలాగా? పడుకున్న వాళ్ళు మన పక్కన ఎవరైనా పడుకున్నారనుకో, రాకడ సమయంలో ఎత్తబడతారు. పొద్దుడు చూస్తే మనకు కనపడదు ఏమైపోయారు అని. అలాగే పని చేసుకున్న వాళ్ళు కొంతమంది ఎత్తబడతారు. ఇప్పుడు దాకా పని చేసేవాడు ఏడు కనపడలేదంటారు. కూర్చున్న వాళ్ళు కొంచెంసేపు కనపడరు. ఏమైపోయారంటే ఎత్తబడ్డారు. దేవునికి స్తోత్రం. అలా కొంచెం ఖాళీలు కనపడితే వీళ్ళు ఎత్తబడ్డారా ఏంట్రా బాబు అనుకున్నాను నేను. మేము ఎడబడ్డామా ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియులారా, రాత్రి కాల సమయంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరూ కూడా శ్రద్ధగా వినాలి. చలి బాగా ఎక్కువగా ఉంది కదా ఈ సంవత్సరం, కనుక మీకు చలి ఎట్టకూడదంటే చిన్న చిట్కా. ఆత్మాటలు నేను హల్లెలూయా చెప్పాలి, చప్పట్లు కొట్టాలి. అది చప్పట్లు కొట్టాలి. అప్పుడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, గడ్డ కట్టదు అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని యొక్క వర్తమానం మనం విందాం. ఒక ప్రాంతంలో ముగ్గురు ప్రయాణం చేస్తున్నారంట. ఒక ప్రాంతంలో ఒక కారు మీద ప్రయాణం చేస్తూ అడవిలోకి వెళ్తున్నారంట. ఒక జింకను కొట్టాలని వెళ్తున్నారంట. ఒక డాక్టర్ గారు, ఒక పాస్టర్ గారు, ఒక లాయర్ గారు వెళ్తుంటే, ప్రియులారా, ముగ్గురు వెళ్తున్నప్పుడు ఒక జింక కనపడ్డది. ముగ్గురు కూడా వారి దగ్గర ఉన్నటువంటి పిస్టల్తో కాల్చారు. కాలిస్తే జింక చనిపోయింది.
చనిపోయిన తర్వాత ముగ్గురు కాల్చారు కదా, డాక్టర్ గారు, పాస్టర్ గారు, లాయర్ గారు, ముగ్గురు కాల్చారు కదా. ముగ్గురు కాలిస్తే మరి ముగ్గురు కాల్చారు, అది చనిపోయింది. ఇంతకీ ముగ్గురు ఏమనుకుంటున్నారంటే నేనే కాల్చాను కాబట్టి అది చనిపోయింది, అది నాదే అంటున్నాడు పాస్టర్ గారు. లేదు లేదు, నేను కాల్చాను, నా యొక్క బుల్లెట్ తగిలే అది చనిపోయింది కనుక అది నాది అంటున్నాడు. లాయర్ గారు ఏమో అది కూడా నాదే అంటున్నారు. ఇంతకీ వాదాపోలు వచ్చి ఏం చేస్తున్నారంటే అప్పుడు చివరికి లాయర్ గారు అన్నారు, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను లాయర్గా కోర్టులు అన్నీ వాదిస్తాను కాబట్టి ఇది ఎవరు కొట్టారు ఏంటి అని వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళి చూశాడంట. దగ్గరికి వెళ్ళి చూస్తే మరి తగిలినటువంటి బుల్లెట్ అంట ఈ చెవిలో నుంచి ఆ చెవిలోకి వెళ్ళిపోయిందంట. ఇది కరెక్ట్గా ఎవరు కొట్టారంటే పాస్టర్ గారే కొట్టారు, పాస్టర్ గారు బుల్లెటే తగిలింది, పాస్టర్ గారిది ఇది అన్నారంట. అప్పుడు డాక్టర్ అన్నారంట, డాక్టర్ గారు నేను చెప్పాలి కానీ నువ్వు చెప్తున్నావు ఏంటి, నీకెలా తెలుసు అన్నాడంట. లేదు లేదు తెలుసు, ఎందుకనంటే పాస్టర్ గారు చెప్పింది విశ్వాసులు ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలేస్తారు కాబట్టి ఇది ఎవరు కొట్టారు, పాస్టర్ గారే కొట్టారు అన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు వింటారా వదిలేస్తారా? విన్ని ఏం చేస్తారు? దాచుకుంటారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించటం. క్రిస్మస్ అనగా క్రీస్తుని మహిమపరచడం. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అనగా చాలామందికి ఏంటంటే పండగ. ఏం పండగ అంటే ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ. ప్రియులారా, ఒక ప్రాంతంలో ఇలాగనే ఒక క్రిస్మస్ జరుగుతుంటే ఒక ఆయన వెళ్ళి, అమ్మా మీరు క్రిస్మస్కి వెళ్ళలేదు, ఏం చేయలేదు, ఎక్కడే ఉన్నారేంటి ఇంకా అని అడిగితే ఒక అమ్మాయిని అడిగాడంట ఒక ఆయన. అడిగినప్పుడు అమ్మాయి చెప్తుందంట, మా అమ్మకి చీర మీద మ్యాచింగ్ అవ్వలేదని ఇంకా వెళ్ళలేదన్నదంట. ఏమవ్వలేదంట? చీర మీద మ్యాచింగ్ ఇంకా దొరకలేదండి, అందుకు మా అమ్మ ఇంకా వెళ్ళలేదన్నాడంట. అన్నదంట పాప. సరే మీ అన్నయ్య ఎందుకు వెళ్ళలేదమ్మా అన్నాడంట. మా అన్నయ్యకి ప్యాంట్ కొంచెం పొడిగా అయిందండి, కనుక ఆ పొడిగైన కారణంగా ప్యాంట్ వేసుకోవటానికి వాడికి ఇబ్బంది అయ్యి వాడు వెళ్ళలేదన్నాడంట. సరే మీ నాన్న ఎందుకు వెళ్ళలేదమ్మా అన్నాడంట. మా నాన్న ఎందుకు వెళ్ళలేదని అంటే, మా నాన్నకి ముందు ముద్ద ఉండాలండి, ముద్దలో ముక్క ఉండాలండి అన్నది. ముద్ద ఏముండాలి? ముందు ముద్ద ఉండాలి, ముద్దలోకి ముక్క ఉండాలి, వాడితో పాటు చుక్క ఉండాలి. ఏముండాలి? అది ముద్ద ఉండాలి, ముద్దతో పాటు ముక్క ఉండాలి, ముక్కతో పాటు చుక్క ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక అవి ఉండాలండి, మా నాన్న వెళ్ళాలంటే అన్నదంట. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ అంటే వాటితో కాదు, మనము దేవుని సన్నిధిలో మనము దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక ఆమె ఇలా క్రిస్మస్కి వచ్చి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందంట. ఎందుకని? వెంకవేరు చేస్తే చిన్న చీటి రాసి పెట్టిందంట. నేను 25,000 రూపాయలు ఎట్టి చీర కొనుక్కున్నాను, చీర కొనుక్కునేప్పుడు ఇల్లు చూస్తే ఎవ్వరు కూడా బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడగలేదు, అందుకు నాకు మనస్తాపం చెంది నేను ఆత్మహత్య చేసుకున్నాను అన్నదంట. ఎంత విడ్డూరమో చూడండి. ఆమె 25,000 రూపాయలు ఎట్టి చీర కొనుక్కుంటేనంట ఎవరు అడగలేదంట. దానికోసం ఆమె ఏం చేసిందంట? ఆత్మహత్య. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకంలో అనుకుంటాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అది కాదు క్రిస్మస్ అని అంటే. క్రీస్తు మనము ఆరాధించాలి, క్రీస్తుని మనము మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి. దేవుని సంధిలో ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నరావతారుగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ప్రియులారా, ఆయన రాకడ విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే అనేక సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు. ప్రియులారా, ఎవరైనా ఒక ప్రాంతం వస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యే కానీ, నాయకులు కానీ, పెద్దవారు కానీ, లేకపోతే పెద్ద దైవజనులు కానీ వచ్చినప్పుడు వారికి చేసేటువంటి పరిస్థితి ఏంటంటే, మొదటగా
ఒక నెల రోజుల ముందే వారి గురించి ప్రకటన చేస్తారు. పలానా ప్రాంతంలో, పలానా ప్రదేశంలో ఆయన వస్తున్నాడు, పలానా ఆయన వస్తున్నారు అని ఒక నెల రోజుల ముందే ప్రియులరా ప్రకటన చేస్తూ ఉంటారు. వాల్ పోస్టులు అంటిస్తూ ఉంటారు, యాడ్స్ ఇస్తూ ఉంటారు, చాలా వాట్సాప్లో తెలియజేస్తూ ఉంటారు. ఎందుకనంటే పలానా ఆయన వస్తారు, పలానా ప్రాంతంలోనికి, పలానా సమయంలోనికి అని ఒక ప్రకటన తెలియజేస్తారు. ఒక మనిషి వస్తూ ఉన్నప్పుడు, ఒక దైవజనుడు వస్తూ ఉన్నప్పుడు, ఇదిగో అమ్మా క్రిస్మస్ పండుగ కూర్చోవాలి. దేవుని సందులో ప్రియులారా అలాగా కొంతకాలము ముందే వారి గురించి తెలియజేస్తారు. పలానా ఆయన వస్తారు, పలానా దైవజనులు వస్తారు. పెద్ద పెద్ద దైవజనులు ఉన్నప్పుడు ప్రియులారా ఒక నెల ముందే వారి గురించి ప్రకటన చేస్తూ ఉంటారు. దేవుని సందులో అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోనికి రావడానికి 700 సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచించడం జరిగింది. పలానా ప్రాంతములో, పలానా ప్రదేశంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియులారా యెషయా గ్రంథములో కన్యక గర్భవతి కుమారుని కంటది అని యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు. ఏ ప్రాంతములో ఆయన పుట్టాలో మీకా ప్రవచించాడు. ఆయన ఏం చేస్తాడో ప్రవక్తలు ప్రవచించారు. ఎందుకు వస్తున్నాడో ఆయన ప్రవక్తలు ప్రవచించారు. ఆయన అప్పటికప్పుడు పుట్టి అప్పటికప్పుడు పెరిగినటువంటి విధానము కాదు. 700 సంవత్సరాల క్రితమే ఆయన పుడతాడు భూమి మీద అని ముందుగానే ప్రవక్తల ద్వారా ప్రవచించబడినటువంటి సంగతిని మనం తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఏ ప్రాంతంలో పుడతాడు అని అన్నప్పుడు యెరూషలేములో ప్రియులారా యోదయ బెత్లెహేములో పుడతారని ప్రియులారా ఈ లోకములో, దేశంలో, ఈ యొక్క ప్రపంచంలో అనేక దేశములు ఉండగా, అనేక ప్రాంతములు ఉండగా ప్రియులారా ఆ యొక్క ప్రాంతములోనే ఎందుకు పుట్టాలి? దేవుని సందులో ఈ దినాన మనము చాలా మంది అనుకునేటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారు ఇక్కడ పుట్టలేదు కనుక, యేసు ప్రభు వారు ఇక్కడ మన ఇండియాలో, మన భారతదేశంలో పుట్టలేదు కనుక వేరే దేశంలో పుట్టాడు కాబట్టి ఆయన వేరే మతస్థుడు, ఆయన వేరే మతస్థుడు, వేరే దేశానికి చెందిన దేవుడు అని అనుకునేటువంటి పరిస్థితి దినాన మనకు కలుగుతుంది. ప్రియులారా ఒకవేళ అలాగ ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ మన ప్రాంతంలోనే పుట్టుంటే, మన ప్రాంతంలో పుట్టిన తర్వాత ఆ దేశస్తులు ఏమనుకుంటారు? వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన మన దేవుడు కాదు, వారు భారతదేశానికి దేవుడు అని అనుకుంటారు. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఏ దేశంలో పుడితే ఆ దేశంలోనే దేవుడు తప్ప వేరే దేశాలకి దేవుడు కాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా ఆ యొక్క యోధా బెత్లెహేములో ఎందుకు పుట్టాడు ఆయన ఆలోచన చేసినట్లయితే ప్రపంచానికి నడుబొడ్డు ఏదో అని అంటే ప్రియులారా ఆ యొక్క ఇశ్రాయేలు దేశం. దేవునికి స్తోత్రం. ప్రపంచానికి నడుబొడ్డులో ఉన్నటువంటిది, దిక్చూసుగా ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఆ ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేములో ఆయన పుడతాడని ముందుగానే ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆ విధంగా ప్రవచించబడినటువంటి సంగతి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుని సంధిలో ప్రియులారా ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన లోకంలో ఎందుకు పుట్టాడు? ప్రియులారా దేవుని సంధిలో చాలామంది లోకంలో పుట్టారు, చాలామంది లోకంలో మానవులుగా అందరూ పుట్టారు. ప్రియులారు గొప్పవారుగా పుట్టారు. ప్రియులారు పుట్టిన తర్వాత గొప్పవారయ్యారు, పుట్టిన తర్వాత రాజులయ్యారు, పుట్టిన తర్వాత జ్ఞానులయ్యారు. కానీ దేవుడు మాత్రము, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రము ఆయన పుట్టుకతోనే రాజుగానే పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టికే రాజుగా పుట్టాడు. అందుకే జ్ఞానులు వచ్చి యూదుల రాజు ఎక్కడ పుట్టాడు యూదుల రాజు అని అడిగారు. అందరూ పుట్టిన తర్వాత రాజులు అవుతారేమో కానీ ఆయన రాజుగానే పుట్టాడు. ఆయన జ్ఞానము కలిగినటువంటి వాడిగానే పుట్టాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మానవుడు చాలా మంది లోకంలో పుట్టారు. కానీ దేవుడు మాత్రము ఆయన నరావతారికి లోకంలో పుట్టడానికి కారణము మనం ఆలోచన చేసినట్లయితే మానవునికి దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి.
మానవుడికి దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుడు అనే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మానవుడు అనే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుడు అని అంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు అనే వాడికి కామ, క్రోధ, మోహ, మద, మత్సరములు ఉండలేనటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదియు అంతము లేనటువంటి వాడు, పుట్టుట అలాగే మరణము లేనటువంటి వాడు దేవుడు. ప్రియులారా, ఈ లోకములో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, పాపము లేకుండా పుట్టినవాడు ఎవడు? అలాగే మరణము లేకుండా మరణాన్ని జయించిన వాడు ఎవడు అని ఈ లోకంలో ఆలోచన చేసినట్లయితే అందరూ పుట్టారు, అందరూ చనిపోయారు. అందరూ పుట్టారు, ఎలాగ పుట్టారు అని అంటే అందరూ ప్రియులారా తల్లిదండ్రులు స్త్రీ యొక్క పురుషుడి యొక్క జీవితాన్ని బట్టి కలయికను బట్టి పుట్టినటువంటి వారే. కానీ దేవుడు మాత్రము ఎలాగ పుట్టాడు అని అంటే ఒక కన్యక ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలోనికి జన్మించాడు. అనగా పాపము లేనివాడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మన జీవితంలో పాపము లేనివాడిగా పుట్టినవాడు ఎవడు ఈ భూమి మీద అని ఆలోచన చేసినట్లయితే, ఈ లోక చరిత్రలో మనం గమనించినట్లయితే పాపము లేనివాడిగా పుట్టినవాడు, పరిశుద్ధుడిగా పుట్టినటువంటి వాడు ఎవడు అని అంటే ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించాడు. చప్పుడు కూడా దేవుని నామమున మహింపడదాం. దేవుని సన్నిధిలో ప్రియులారా, ప్రతి ఒక్కరూ క్రీస్తుని బట్టి ప్రియులారా శరీర యొక్క స్త్రీ యొక్క పురుషుడి యొక్క కలయిక ద్వారా పుట్టినటువంటి వారే ప్రతి ఒక్కరు కూడా. కానీ స్త్రీ పులి యొక్క కలయిక లేకుండా పుట్టినవాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఈ భూమి మీద జన్మించినటువంటి వాడు. దేవుని సన్నిధిలో మన జీవితంలో ప్రియులారా, పాపము ద్వారా మనుషుడు ప్రతి లోకంలోనికి ప్రియులారా పాపం లేకుండా మొదటగానే పుట్టాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను మీరినటువంటి వాడై పాపము చేసి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి పాపములో జీవిస్తున్నటువంటి సమయంలో దేవుడు మానవులను ప్రేమించాడు. మానవులంటే దేవునికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈ లోకంలో సృష్టిని అంతా ఆయన మాట ద్వారా కలగజేశాడు. మాట ద్వారా కలగజేసిన తర్వాత ఆయన తన స్వరూపమందు ఎవరిని చేశారు? మనల్ని ఆయన స్వరూపమందు మనల్ని చేశాడు. మన యొక్క నాసిక రంధ్రములలో ఆయన ఆత్మను మనకు ఊదాడు. కనుక మనము ఆయన పోలికై ఉన్నాము గనుక, మనలో ఉన్నటువంటి ఆత్మ ఆయనదై ఉన్నది గనుక దేవుని సన్నిధిలో ప్రియులారా సృష్టిలో దేనిని ప్రేమించలేదు, కానీ మానవులమైనటువంటి మనల్ని ప్రేమించాడు. ఎందుకోనంటే ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడు, ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు. మన నాసిక రంధ్రాలలో మనకిచ్చినటువంటి జీవము ఆయనదై ఉన్నది గనుక మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన మన కొరకు దేవుని సన్నిధిలో ప్రియులారా ఆకాశం సమస్త ఎత్తైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆయన భూలోకానికి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకు అనంటే మానవాళి యొక్క పాపంతో నిండిపోయినటువంటి సందర్భాన్ని బట్టి ప్రియులారా, మానవాళి పాపము పోవాలి అంటే ఈ లోకంలో చాలా సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు ప్రియులారా పాపాన్ని బట్టి పరిహారం ఏమి జరిగేటువంటిది అంటే బలులు ఇచ్చేటువంటి వారు, బలులు ఇచ్చేవారు, బలులు వారి యొక్క బలుల ద్వారా వారి పాపాలను పరిహారం చేసుకునేటువంటి వారు. అయినప్పటికీ కూడా ఆ పాపము మళ్ళీ తిరిగి పాపం చేసే మళ్ళీ పాపానికి మళ్ళీ పరిహారం చెల్లిస్తూ ఉండేవారు. కానీ దేవుని సందులో ఈ పాపానికి దూరమైనటువంటి దేవునికి పాపానికి మరి మానవుడు దూరమైనప్పుడు, పాపం ద్వారా దూరమైనప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి ఆ పాపమును తీసివేసి మళ్ళీ దేవునితో కలవడానికి దేవుని సందులో ప్రియులరా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఎలాగ జన్మించాడు అంటే పాపము లేనివాడిగా ఈ లోకంలో పుట్టాడు. పాపము లేనివాడిగా పుట్టాడు, పాపము లేనివాడిగానే పెరిగాడు. దేవుని సందులో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఆయనలో పాపం ఉన్నదని ఈ రోజుకి ఇప్పటికీ ఆయన సన్నిధిలో ప్రియులారా ఎప్పటికీ కూడా ఎవడు కూడా నిరూపించలేడు ఆయనలో పాపం ఉన్నదని. ఆయన నోటు ద్వారా పాపం చేయలేదు. ప్రియులారా, ఏ విధమైనటువంటి పాపము ఆలోచనలు ఆయనలో లేవు. అందుకే దేవుడు అనేటువంటి వాడి కామ, క్రోధ, మోహ, మద, మత్సరములు
లేనివాడు మాత్రమే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మానవుడు పాపం కలిగినటువంటి వాడు. వారి ఆలోచనలు పాపం, తలంపులు పాపం, నడక పాపం, ప్రియులారా చూపులు పాపం. మానవుడు పాపంతో నిండిపోయినటువంటి సందర్భంలో పాపంతో నిండిపోయి ఎక్కడికి వెళ్తున్నాడంటే నరకానికి వెళ్ళిపోతున్నాడు పాపముతో. అందుకే దేభేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ ఏం చేశారు? పాపము చేసి. ఈ లోకములో అందరికీ ప్రియులరా కొన్ని విషయాలలో తారతమ్యాలు ఉన్నాయి. కులాన్ని బట్టి తారతమ్యాలు, దేశాన్ని బట్టి తారతమ్యాలు, ప్రాంతాన్ని బట్టి తారతమ్యాలు, ప్రియులరా మతాన్ని బట్టి తారతమ్యాలు ఉన్నాయి, కానీ పాపానికి తారతమ్యము లేదు. ప్రియులరా, ప్రతి ఒక్కడు కూడా పాపము చేస్తున్నాడు. చిన్నోడేంటి, పెద్దోడేంటి, పెద్ద కులస్తుడేంటి, చిన్న కులస్తుడు, ఆ కులస్తుడు, ఆ మతస్తుడు, ఈ మతస్తుడు, ఎవడైనా సరే పాపము మాత్రం అందరికీ సమానమైనటువంటిది పాపం. దేవునికి స్తోత్రం. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాడు. అందరూ పాపం చేస్తున్నారు. కనుక దేవుని సందులో వారి యొక్క పాపములను పరిహరించబడాలి అనంటే పాపము లేనివాడు పుట్టాలి. పాపాలు పరిహరించబడాలంటే ఎవడు పుట్టాలి? పాపం లేనివాడు పుట్టాలి. పాపం లేనివాడు పుడితేనే పాప పరిహారం జరుగుతుంది. పాపం లేనివాడు పుడితేనే పాపాలకి విముక్తి కలుగుతుంది. పాపం లేనివాడు పుడితేనే పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఈ లోకంలో ఎవరు పాపము లేనటువంటి వారిగా ఉన్నారు, ఎవరు పాపము చేయలేనటువంటి వారిగా ఉన్నారు అని అంటే పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన పాపం లేనివాడిగా పుట్టాడు, పాపం లేనివాడిగానే పెరిగాడు. ఆయనలో పాపము లేదు. కనుకని ఆ పరిశుద్ధుని యొక్క రక్తము పాపము కడిగివేయటానికి సరిపోయేటువంటిది. పాపాలను కడిగివేయటానికి సరిపోయేటువంటిది ఏంటి అని అంటే పరిశుద్ధుని రక్తం, అనగా పాపం లేని యొక్క వాని రక్తం. ప్రియులరా, అందరూ పాపం చేశారు, కానీ పాపం చేయలేనటువంటి వారి రక్తం కావాలి. ఎవరు ఏ రక్తం ద్వారా అయితే పాప విమోచన జరుగుతుందో ఆలోచన చేసినప్పుడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రవచించినటువంటి ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి రీతిగానే ఈ లోకానికి వచ్చి ఆయన మానవాళి కోసం పుట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ లోకములో మానవాళి కొరకు పుట్టిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. మీరు ఎవరైనా అడగండి, ఎక్కడైనా తెలుసుకోండి. కానీ మానవుల కోసం వచ్చినటువంటి దేవుడు, మానవుల కోసం వచ్చినటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. మానవాళి కోసం ఈ లోకంలోనికి ప్రత్యేకముగా ఆయన ఒక మానవుడై ఈ లోకంలో జన్మించాడు. ఎందుకు జన్మించాడంటే మానవాళి యొక్క పాపాలను తీసివేయటానికి లోకంలోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సందులు ఈ విధమైనటువంటి పాపముతో నిండి ఉన్నటువంటి జనులను, ప్రియులారా, మానవులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనల్ని, మానవులు పాపము చేత నశించిపోతున్నటువంటి మానవులను రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది పుట్టారు, కానీ చాలా మంది వచ్చారు, పేరుగా చనిపోయారు. కానీ ప్రియులారా, ఎవరు కూడా రక్తం కార్చిన వారు, ఎవరు కూడా ప్రియులారా పాప పరిహారం చేసిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరు కూడా ఈ లోకంలో రక్తాన్ని చిందించిన వారు లేరు. నీ పాపాల కోసం ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎవరు పుట్టలేదు. వారి కోసం పుట్టారు, వారు పనులు చేసుకున్నారు, మళ్ళీ వారు చనిపోయారు. కానీ మానవులను ప్రేమించి మానవాళి కొరకనే పుట్టాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఉన్నత స్థలంలో ఉండవలసినటువంటి ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి తను తాను తగ్గించుకుని రిక్తునిగా ఈ భూలోకంలోనికి ప్రియులారా ఆయన జన్మించాడు. అని కారణం ఏంటంటే మానవాళి యొక్క పాపాలను తీసివేయటానికి క్రీస్తు యేసు లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సందులో చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించటానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించటానికి, అందుకే ఆయనే ఒక వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించటానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే పాపాలు పరిహరించట, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించటానికి, అలాగే
దేవుని సందులో ప్రియులరా, మన జీవితాలలో నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనల్ని పరలోకానికి నడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఈ విషయాన్ని ఈ దినాన అనేక మంది గ్రహించలేకపోతూ ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితమే నవరావతారికి లోకానికి వచ్చి మన కొరకు జన్మించినటువంటి దేవుడు ఎందుకు జన్మించాడంటే నీ పాపాల నిమిత్తమే. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, మత్తయి సువార్తలో 1-2 అధ్యాయాలు, లూకా సువార్త 2 అధ్యాయాలు చూసినప్పుడు యేసు ప్రభువు వారి పుట్టిక గురించి మాత్రమే మత్తయి సువార్త రాశారు. 1-2 అధ్యాయాలలో ఆయన ఎలాగ జన్మించాడు, ఎందుకు జన్మించాడు, ఆయన ఎందుకోసం ఈ లోకములకు వచ్చాడు అనే సంగతులను తెలియజేశాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో కన్య అయినటువంటి మరియా గర్భమున ఆయన ఉద్భవించి ఈ లోకంలో జన్మించాడు. ఆ విషయాలను మనము ఈ రాత్రికాల సమయం లేదు కనుక ఒక మాట మనకందరికీ తెలిసినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్తలో మనకు ప్రకటించబడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రియులారా, అందరికన్నాడా కొందరికన్నాడా? అందరికన్నాడా కొందరికా? అందరికీ. అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలే. అంటే అందరూ పాపం చేశారు కాబట్టి ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము. అందరికీ, కొందరికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక ప్రదేశానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక గోత్రానికి కాదు, ప్రజలందరికీ. అందుకే ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడు? ప్రభువై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు. దేవుని సందులో ప్రియులారా, అలాగే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమునంతా లోకమునంతాన్ని ప్రేమించాడు. ప్రియులారా, ప్రజలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. ఏంటి అనంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. సంతోషమైనటువంటిది కాదు, మహా సంతోషం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సందులో సంతోషకరమైనటువంటి సువర్తమానం ఏంటి అని అంటే, ఈ లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే సంతోషకరమైనటువంటి వర్తమానము మనం ఆలోచన చేసినట్లయితే దేవుని సందులో ప్రియులారా, ఏదైనా మనకి కలిసి వచ్చినప్పుడు మనకు చాలా సంతోషం. ఉద్యోగం వస్తే సంతోషం, ఇల్లు కట్టుకుంటే సంతోషం, ఇంకా పాస్ అవుతే సంతోషం, అలాగే రుణమాఫీ జరిగితే, డోక్రా మహిళలకి అందరికీ రుణమాఫీ అన్నాడు అనుకోండి. దేవునికి స్తోత్ర. దేవుని సంధిలో ప్రియులరా, ఆ యొక్క సంతోషము మన జీవితంలో ఆలోచన చేసినట్లయితే అందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానం ఏంటి? ప్రజలందరి కొరకు ఏమవుతున్నాడు? ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకములో ప్రవేశించాడు. అందరి కొరకు, కొందరి కొరకు కాదు, అందరి కొరకు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రియులారా, ఈ లోకంలో చాలా సువర్తమానాలు ఉన్నాయి, కానీ సంతోషకరమైనటువంటి సువర్తమానం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియులారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరు పుట్టారంట? రక్షకుడు అనగా రక్షించేవాడు పుట్టాడు. దేని నుండి రక్షించేవాడు పుట్టాడు? ప్రియులారా, ఈ లోకంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రమాదం జరుగుతూ ఉంటుంది. కాలంలో కొట్టుకుపోయేవాడు ఏమని కేకలు వేస్తాడంటే, రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తాడు. ఏదైనా ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ ప్రమాదంలో ఉన్నటువంటి వారు ఏమంటారంటే, రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ ఉంటారు. వారిని రక్షించడానికి ప్రియులారా
ఆ యొక్క కాలువలో కొట్టుకుపోతున్నటువంటి వాడిని రక్షించడానికి ఎవరు కావాలంటే ఆ యొక్క ఈత రానివాడు కాదు, ఈత వచ్చినోడు ఉంటేనే వాడిని రక్షిస్తాడు. అలాగే ప్రియులారు, ఏదైనా ప్రమాదంలో ఉన్న వాడిని రక్షించాలి అని అంటే వారు కూడా ఆ యొక్క ఆ ప్రాణానికి తెగించి ఆ అగ్నిలోకి దూకో, నీటిలోకి దూకో, వాళ్ళు తెగించి వాళ్ళకు దూకి వారిని రక్షిస్తారు తప్ప మామూలు వాళ్ళు ఎవరు కూడా రక్షించలేరు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ విధమైనటువంటి రక్షణ కాదు దేవుడు మనకి ఇచ్చేటువంటిది. ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు ఏమై ఉన్నాడు? రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షించేవాడు పుట్టి ఉన్నాడు. శాపము నుండి, పాపము నుండి ప్రియులారా అనేకమైనటువంటి సమస్యల నుండి విడిపించేవాడు, తప్పించేవాడు, కాపాడేవాడు, ఆశీర్వదించేవాడు, పరలోకానికి నడిపించేవాడు దేవాతి దేవుడు. కనుక ఆ రక్షకుడిని మనం ఏం చేయాలంటే, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన అంగీకరిస్తామో, మన హృదయములకి ఎప్పుడైతే చేర్చుకుంటామో, ఆ రక్షకుడు మన కొరకు మన హృదయంలో పుడతాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారు, ఎవరైతే అంగీకరిస్తారో వారి హృదయంలో ఆయన జన్మించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ప్రియులారు, ఇదిగో జక్కయ్య భయంకరమైనటువంటి ధనాపేక్ష కలిగిన వాడై పాపి అయినటువంటి జక్కయ్య, యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు జక్కయ్య నీ ఇంటికి వస్తానన్నప్పుడు జక్కయ్య త్వరగా వెళ్ళి దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎవరిని చేర్చుకున్నప్పుడు? యేసు ప్రభువారిని చేర్చుకున్నప్పుడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంతవరకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనిషి జీవితంలో ఏమి లేదంటే సంతోషం లేదు. ప్రియులారు, ఈ లోకంలో చాలామంది సంతోషము కొరకు ప్రియులారా ధనాన్ని బట్టి సంతోషం కలిగి ఉంటుంది అనుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ప్రియులారు 2 గంటలు సినిమా చూస్తే సంతోషం అనుకుంటారు. ఒక అరగంట జబర్దస్త్ చూస్తే ఏంటి సంతోషం? ఒక అరగంట జబర్దస్త్ చూస్తే సంతోషం, 2 గంటలు సినిమా చూస్తే సంతోషం. ధనాన్ని బట్టి ధనంలో సంతోషం ఉందని ఎదుగుతారు. ప్రియులారా, దీనిలో సంతోషం ఉందని అడుగుతారు, కానీ దేనిలోని సంతోషం లేదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీకు సంతోషం కావాలి అంటే, సమాధానం కావాలంటే రక్షకుడైనటువంటి యేసు ప్రభువారిని నువ్వు చేర్చుకున్నప్పుడే నీలో ఉన్నటువంటి పాపము పోయి నీకు సంతోషము, సమాధానము కలుగుతుంది. సంతోషము, సమాధానం ఎప్పుడైతే కలుగుతుందో ప్రియులారా, అందుకే జక్కయ్యకు ఎంత డబ్బున్నా శాంతి, సమాధానం, సంతోషము లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువారి ఇంటిలోకి వెళ్ళాడో ఇంటికి రక్షణ వచ్చింది. అప్పుడు శాంతి, సమాధానము, నెమ్మది వచ్చింది. అంతవరకు సంపాదించినటువంటి ఆస్తి నేను 4 అంతలు ఇచ్చేస్తానన్నాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎక్కడ తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు శాంతి, సమాధానం, సంతోషం ఉండదు. యేసులోనే ఆనందం, యేసులోనే సంతోషం, యేసులోనే సమాధానం, యేసులోనే నెమ్మది, యేసులోనే రక్షణ మాకు. ఈ లోకములో ప్రియులరా ఎక్కడ తిరిగినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనకు సంతోషం, సమాధానము ఉండదు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన, వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆ డాక్టర్ గారు ఏమయ్యా నీకు జబ్బు ఏంటని అడిగితే, ఆ డాక్టర్ గారితో ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నాకు సంతోషం లేదండి, నాకు సమాధానం లేదండి, నాకు సంతోషం లేదని అంటున్నాడంట. యాభయ్యా అయితే సంతోషం కొరకు నా దగ్గరికి వచ్చావా? అయితే ఒక పని చెయ్యి, మా ఊళ్ళో ఒక సర్కస్ జరుగుతుంది, ఆ సర్కస్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన బాగా నవ్విస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు సంతోషం కలుగుతుంది అన్నాడంట. ప్రియులరా, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అందరినీ నవ్వించేవాడిని, అందరినీ సంతోషపెట్టేవాడిని నేనేనండి, నాకే ఏం లేదు, సంతోషం లేదు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, సమాధానము, సంతోషము యేసులో తప్ప మనకి ఎక్కడిగా దొరకదు. దేవునికి స్తోత్రం. ఆ సమాధానము, సంతోషం మనలోకి రావాలి అనంటే, మనలో ఉండాలి అనంటే దేవుని సంధిలో ప్రియులరా ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించి మనలో ఉన్నటువంటి పాపమును తొలగిపోయినప్పుడు మనకు సంతోషము, సమాధానము కలుగుతుంది, మనకు నెమ్మది కలుగుతుంది, మన జీవితంలో ఆశీర్వాదము కలుగుతుంది, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి.
ప్రియులారా, పాపము నుండి శాపం నుంచి నువ్వు ఎప్పుడైతే విడిపించబడతావో డబ్బు లేకపోయినా నీకు సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది యేసులో నీవు ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు మనకి సంతోషాన్ని ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం. సమాధానాన్ని ఇవ్వటానికి, నెమ్మదిని ఇవ్వటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ వ్యాధులను స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఎవరైతే ప్రభువుని చేర్చుకుంటారో, ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో గొప్ప సమాధానము, నెమ్మది, సంతోషం ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనము ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. శాపాన్ని తీసివేసి, పాపాన్ని తీసివేసి సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అలాగే నరకంలోకి వెళ్ళిపోతున్న మనల్ని పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు. అందుకే నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఆయన ద్వారానే మన పరలోకం. అందుకే ఆయనే మార్గమై ఉన్నాడు. కనుక ఆ మార్గాన్ని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో ప్రియులారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఆ సువార్త తెలియజేయబడినప్పుడు యేసు ప్రభువారు పుట్టినటువంటి సంగతి కొంతమందికి తెలియజేయబడింది. ఎవరెవరికి తెలియజేయబడింది అని అంటే ప్రియులారా, గొర్రెల కాపర్లకి తెలియజేయబడింది. ఇదిగో దావీదు పట్టణం ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని తెలియజేయబడినప్పుడు గొర్రెల మందలను విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు? త్వరగా వెళ్ళి యేసు ప్రభువారిని చూచారు. యేసు ప్రభువారిని చూచి దేవుణ్ణి మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. అలాగే రెండవదిగా జ్ఞానులు కూడా వారు గ్రహించి, ప్రియులారా, ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు ప్రియులారా వారు ఆ దూర ప్రాంతాల నుండి వచ్చి యేసు ప్రభువారిని ఏం చేశారు? వారు చూచారు. ఆ వార్త వారికి తెలియగానే, లేకపోతే ఆ నక్షత్రాన్ని బట్టి వారు యేసు ప్రభువారు ఉన్న చోటికి వచ్చి వారు ఇచ్చినటువంటి కానుకలు, అర్పణలన్నీ అర్పించి వారు దేవుణ్ణి పూజించి వారు తిరిగి వెళ్ళారు. గొర్రెల కాపర్లకు తెలిసింది, వచ్చారు, చూచారు, వెళ్ళారు. జ్ఞానులకు తెలిసింది, వారు కూడా వచ్చారు, చూచారు, వెళ్ళారు. అలాగే యేసు ప్రభువారి యొక్క ఆయన పుడతాడనేటువంటి విషయంలో ప్రియులారా కనిపెడుతున్నటువంటి సిమియోను అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరి కోసం కనిపెడుతున్నాడు? రక్షకుడు కోసం కనిపెడుతున్నాడు. ఆ రక్షకుడిని చూడడానికి కనిపెడుతున్నటువంటి సిమియోను కూడా యేసు ప్రభువారిని ఏం చేశాడు? చూచాడు. అదేవిధంగా అన్నా అనేటువంటి ఒక ప్రవక్తని ఉంది. ఆమె కూడా ఆ సమయంలో అక్కడే ఉండటం ద్వారా, ఆ యెరూషలేము దేవాలయంలో ఉండటం ద్వారా అన్నా కూడా యేసు ప్రభువారిని ఏం చేసింది? చూచింది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, వీళ్ళందరికీ తెలిసినప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి దేవుణ్ణి చూచారు. కానీ ఒక వ్యక్తి మాత్రము దేవుడు తెలిసాడు, పుట్టాడని తెలిసినా కానీ వెళ్ళలేదు. ఎవరైనా? హేరోదు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని వచ్చినటువంటి హేరోదు దగ్గరికి వచ్చారు, రాజు దగ్గరికి వచ్చారు. రాజు లేఖనాలు తిరగేయించాడు, ఎక్కడ పుట్టాడని కలవరపడ్డాడు. కానీ వెళ్ళి ఏం చేయలేదు? చూడలేదు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన కూడా యేసు ప్రభువారు పుట్టాడు అని 2000 సంవత్సరాల కింద నుంచి మనకేం చేయబడుతుంది? తెలియజేయబడుతుంది సువార్త. కానీ అంగీకరించి వచ్చిన వారు, చూచిన వారు లేరు. ఎంతమంది యేసు ప్రభు వారిని చూస్తున్నారు? ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే యేసు ప్రభు వారు చనిపోయేటువంటి సమయంలో హేరోదు అనేటువంటి వ్యక్తి ఉంటాడు తీర్పు తీర్చినప్పుడు. ఆ హేరోదు కూడా యేసు ప్రభువారిని చూచి సంతోషించాడంట. లూకా సువార్తలు 24వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. ఆ హేరోదుని చూచి ఏం చేశాడు? సంతోషించాడు. చాలా కాలాన్ని నుంచి ఆయన చూడాలనేటువంటి ఆశ ఆయనలో ఉన్నది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఆయన చూడాలి. ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, దేవుడు పుట్టాడని మనకు ప్రకటించబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం గ్రహించాలి, ఆయన చూడాలి. చూడలేక మరణించేవారు ఎంతమంది? ఆయన దగ్గరికి రాలేనటువంటి వారు ఎంతమంది?
ఆయన కనుగొనలేనటువంటి వారు ఎంతోమంది. ప్రియులారా, ఆయన మనందరి కొరకు పుట్టినటువంటి వారు కనుక తెలియజేయబడినప్పుడు గొల్లలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు ప్రియులారా, కానీ హేరోదు రాలేదు. ఈ దినాన కూడా చాలామంది రాలేకపోతున్నారు దేవుని దగ్గరికి. పాపాలు తీసివేసేటువంటి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకే ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. దేవుని దగ్గరికి వస్తే సమాధానాన్ని ఇస్తాను, విశ్రాంతి కలగజేస్తాను, నెమ్మది కలగజేస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, ఆశీర్వదిస్తాను. మీ సమస్యల శోధన నుండి, కీడు నుండి, ఇబ్బందుల నుండి, ప్రతి సమస్యల నుండి, ప్రతి శాపం నుంచి నేను విడిపిస్తాను. రండి, మీకు సమాధానాన్ని ఇస్తాను, విశ్రాంతి ఇస్తాను అని అంటే ఈ దినాన్ని యేసు ప్రభు వారి దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ ఎక్కడైనా ఏదైనా ఈ లోకంలో జరుగుతుందంటే అక్కడికి మాత్రం పరుగు పెడుతూ ఉంటాం. ఈ లోకంలో ఎక్కడైనా లోక విధమైనటువంటి డ్యాన్సులు, లోక విధమైనటువంటి ప్రియులరా అంగులు ఆర్భాటాలు, ఈ లోక విధమైనటువంటి ప్రియులరా దేవుని సందులో తిని త్రాగి అన్య విధాలుగా జీవిస్తున్నటువంటి వారి దగ్గరికి అనేక మంది పరిగి పెడతారు. శాంతి సమాధానం, మీ పాపాలను తీసివేస్తాను అని అంటే ఎవరు రావడం లేదు. ప్రియులరా, ఆనాడు చూచి వచ్చినటువంటి వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అలాగే ఇదిగో ఈ ప్రకటన తెలియజేస్తున్నటువంటి సమయంలో మన జీవితంలో కూడా యేసు ప్రభు వారి దగ్గరికి రావాలి, ఆయన హృదయంలో చేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం హృదయంలో చేర్చుకుంటామో మనకి సమాధానం, నెమ్మది, సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ సంతోషం నీకు కావాలి అనంటే యేసు ప్రభు వారి దగ్గరికి రా, ఆయన నీ హృదయంలో చేర్చుకో. ప్రియులరా, మన లోక విధమైనటువంటిది కాదు, కానీ మన హృదయంలో చేర్చుకోవాలి. మన హృదయంలోనికి ఆయనకు తలుపునిస్తే, సమయాన్ని ఇస్తే, మన హృదయంలోనికి ఆయన స్థలాన్ని ఇచ్చినట్లయితే నీ హృదయంలోనికి జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పరలోకం నుండి భూలోకం ఆయన జన్మించాడు. అలాగే ఆయన ఇప్పుడు ఎక్కడ జన్మించాలి అనుకుంటున్నాడు అంటే మన హృదయంలో జన్మించాలన్నటువంటి ఆశ ఆయనలో ఉంది. దానికోసమే వచ్చాడు ఆయన. మన హృదయంలోకి చోటిచ్చినట్లయితే ఆయన నీ హృదయంలో జన్మించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సందులో కూడి ఉన్నటువంటి మనము ప్రియులారా, ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించాలి. ఆయన ఎందుకు వచ్చాడో మనం గ్రహించాలి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన చూడాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. నీ పాపములు, శాపములు, వ్యాధి వ్యసనాలన్నిటినీ కూడా యేసు ప్రభు వారు తీసివేయాలంటే యేసు ప్రభు వారి దగ్గరికి రా. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కొంతకాలమైన తర్వాత ఈ విధమైనటువంటి ప్రియులరా అవకాశం మనకు ఉండకపోవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ప్రభు సన్నిధిలో జీవించేటువంటి వారిగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరూ వచ్చి తల వంచి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు, రారే గొల్లబోయులారా. రక్షకుడు దయించినాడు, రారే గొల్లబోయులారా. రక్షణమున పోయి మన నిరీక్షణ బలమందుదాము. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమా రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడకు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట మన
కొరకు పరమ రక్షకుడు దయించినాడట. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎందుకు పుట్టాడో మనము దాన్ని గ్రహించాలి. ఆయన ఎందుకు జన్మించాడో, ఆయన ఎందుకు ఈ లోకంలో ఒక మానవుడిగా సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తునిగా ఆయన తగ్గించుకుని లోకానికి ఎందుకు జన్మించాడో, నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించటానికి, పాపము నుండి విడిపించటానికి, శాపము నుండి నరకము నుండి విడిపించటానికి లోకానికి వచ్చాడు. కనుక ప్రభువుని మన హృదయంలోనికి ఎప్పుడైతే చేర్చుకుంటామో, మన పాపములు విడిచిపెట్టి ప్రభువుని ఎప్పుడైతే చేర్చుకుంటామో, అదే నిజమైనటువంటి సంతోషం మన జీవితంలో కలుగుతుంది. ఈ రాత్రికాల సమయంలో మన హృదయంలోకి ఆయన ఆహ్వానిద్దాం. ప్రభువా, నా హృదయములకు రండి ప్రభువా. నాయన, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని అర్పిస్తున్నాను ప్రభువా. దేవా, యొక్క పాప లోకములో నుండి దేవా నన్ను విడిపించి నాయనా నీ పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ ఎప్పుడైతే నిన్నోడితో ఒప్పుకుంటావో, హృదయం మంది విశ్వసిస్తావో, అప్పుడే నువ్వు రక్షించబడతావు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడ మా పరమ తండ్రి, సర్వాధికారి, జీవం కలిగిన మా దేవాని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, దావిదిగో ప్రభువా, మరి యొక్క తాల్పల గ్రామంలో దేవా మరి నీ కుమారులను జోషువను ఏర్పాటు చేసుకుని దేవా మరి యొక్క అద్భుతమైనటువంటి ప్రభు యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రాంతానికి నాయన కలగబోయేటువంటి రక్షణ సువార్తను ప్రభువా మీరు అందించారు. నీకు స్తోత్రాలు నాయన. ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. బిడ్డలందరూ కూడా రక్షించబడటానికి, ఇంకా పాపంలో శాపంలో ఉన్నటువంటి వారిని విడిపించి నిజమైనటువంటి రక్షణ సంతోషాన్ని బిడ్డలకు అనుగ్రహించి నీ సాక్షులు వాడుకుని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు చక్కగా వాక్యాన్ని ప్రకటించి సోమచ్చన్న మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని బలపరిచినందుకు. మరి సమయం ఎంత అవ్వట్లేదండి, 10 గంటల 8 నిమిషాలు మాత్రమే అయ్యింది. మరి అతి త్వరలో ఈ యొక్క ఆరాధన కూడికను